థ్రెడ్ వర్క్ బాగా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా. అసలు ఈ విషయం తెలుసుకోకుండా అసలు మీరు ఏ వర్క్కి ఇవ్వకండి, లేకపోతే మీ డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి. ఏంటంటే ఇది చూసారా, నేను రెడ్ అండ్ బ్లూ కలర్ పట్టుకున్నాను కదా, అది చాలా బాగుంది కలర్ కాంబినేషను. నాకు ఏ మిస్టేక్ అయ్యిందో మీకు చెప్తాను, కంగారు పడకండి. ఇది రెడ్ అండ్ బ్లూ కలర్ ఉంది కదా, నేను 2 శారీస్ ఇచ్చాను. రెడ్ అండ్ బ్లూ కలర్ ఒకటి చాలా బాగుంది, చాలా లుక్ వచ్చింది. ఇంకోటి చూపిస్తాను. ఇది పర్పుల్ కలర్లో ఉంది కదా, ఇదేంటంటే కలర్ కాంబినేషన్ నేను కస్టమర్కి చెప్పాను, కలర్ కాంబినేషన్ అస్సలు బాగాలేదండి. అంటే మేము ఎక్కువ కాస్ట్ పెట్టి శారీ తీసామని, ఈ శారీకి కూడా నాకు థ్రెడ్ వర్క్ కావాలని అన్నారు. వీళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు ఈ వర్క్లో ఏ మాత్రం తేడా లేదు, చాలా బాగా వేశారు. ప్రాబ్లం వల్ల ఎక్కడొచ్చిందంటే శారీలో డార్క్ కలర్స్ లేవు. ఎప్పుడైనా బ్లౌజ్ కలర్ అనేది లైట్ కలర్ ఉండి శారీ డార్క్ ఉంటే వర్క్ అనేది మీరు ఏది వేసుకున్నా ఆ లుక్ వస్తుంది. రెండు కలర్స్ మీకు లైట్ కలర్స్ వచ్చాయంటే ఆ శారీస్కి మీరు థ్రెడ్ వర్క్ వేయించకండి. మగ్గం వర్క్ వేస్తే పర్వాలేదు, కానీ థ్రెడ్ వర్క్ వేయించకండి. ఇదిగో డల్ అయిపోతాయి, ఇలాగే డబ్బులు వేస్ట్. 2 శారీస్ 1000 పెట్టారు పాపము, కానీ ఒక శారీ ఎంత లుక్ వచ్చింది, ఇంకో శారీ ఎంత డల్ అయిపోయిందో మీరు గమనించారు కదా. ఈసారి మీరు థ్రెడ్ వర్క్ ఎవరైనా వేయించుకోవాలనుకునే వాళ్ళు శారీలో ఆ కలర్ కాంబినేషన్ లైట్ అండ్ డార్క్ వచ్చినా పర్వాలేదు, 2 డార్క్ వచ్చేసినా పర్వాలేదు, కానీ 2 లైట్ కలర్స్ వస్తే మాత్రం థ్రెడ్ వర్క్ వేయించకండి. ఈ టిప్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, మీ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి.